లాస్య గారు వేసుకున్న స్లీవ్ డిజైన్ని ఒక కస్టమర్ డిజైన్ చేయమని నాకైతే బ్లౌజెస్ అయితే పంపించారు. నేను ఎలా డిజైన్ చేశానో అవుట్పుట్ అయితే మీరు చూస్తున్నారు. కానీ ఎలా డిజైన్ చేయాలి, ఎంత క్లాత్ తీసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా ఒక డౌట్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మొత్తం స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టాను. అందులోనూ ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్లీవ్స్ డిజైన్ అనేది ఇందులో ఉంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. నేను మీ విజయలక్ష్మిని. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. మన ఛానల్లో డైలీ కూడా ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ కానివ్వండి, నెక్ ప్యాటర్న్స్, స్లీవ్స్ డిజైన్, బ్లౌజెస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, అలాగే టైలరింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి, ఓకేనా. ప్రెజెంట్ ఇప్పుడు నేను మీకు పోస్ట్ చేసిన వీడియో వచ్చేసి ఇది ఒక సెలబ్రిటీ లుక్ అనమాట. మనకు వచ్చిన కస్టమర్ బెంగళూరు నుంచి పంపించారండి ఈ బ్లౌజెస్ని. నేను ఆల్రెడీ డిజైన్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు చూపించాను. కానీ ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తానమాట. ఫస్ట్ నేను శారీలో వచ్చిన కలర్ అనమాట ఇది. బ్లౌజ్ పీస్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ షేడ్లో వచ్చింది. సో నేను శారీలో వైట్ కలర్, క్రీమ్ కలర్ అనమాట. క్రీమ్ కలర్ కలిసి ఉన్నదాన్ని నేను కాంట్రాస్ట్ కలర్ అయితే తీసుకున్నాను. అది కూడా 5 ఇంచెస్ విడ్త్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచి కుచ్చులు అయితే పెట్టుకోవాలన్నమాట. జస్ట్ 1/2 ఇంచే అండి, జస్ట్ 1/2 ఇంచు కుచ్చులు పెట్టుకుంటూ ఒక సైడ్ మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ 1/2 ఇంచు కుచ్చులు లాస్ట్ వరకు కూడా వన్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నామో దాని పొడవు వచ్చేసి మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో, ఎల్బో హ్యాండ్ అయితే ఎల్బో హ్యాండ్, షార్ట్ హ్యాండ్ అయితే షార్ట్ హ్యాండ్, ఆ హ్యాండ్ పొడవుకి స్టిచ్చింగ్ అంటే ఎక్స్ట్రా ఖర్చులో కలిపి ఉండాలన్నమాట. అంటే 9 ఇంచెస్ ఉంటే 10 ఇంచెస్ హ్యాండ్ పొడవు ఉంటే 11 ఇంచెస్ అలా ఉండే విధంగా ప్రిల్స్ పెట్టుకొని ఇలా వన్ సైడ్ మొత్తం నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ సైడ్ కూడా ఈజీగా అయిపోతుందండి. ఫస్ట్ సైడ్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి సెకండ్ సైడ్ జస్ట్ ఇలా ఒక చేతితోటి సర్దుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ ప్రిల్స్ 1/2 ఇంచు ప్రిల్స్ సెకండ్ సైడ్ ఒకటే వైపుకి, ఫస్ట్ ఏ వైపుకి అయితే పెట్టామో సెకండ్ సైడ్ కూడా సేమ్ సైడ్కి పెట్టుకోవాలి. మనం నార్మల్గా ఆపోజిట్ సైడ్కి పెట్టుకుంటామో అలాగైనా పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు కస్టమర్ పెట్టిన పిక్లో వచ్చేసి సేమ్ ఇలాగే పెట్టి డిజైన్ చేస్తే సేమ్ లుక్ అనేది వస్తుంది. నేను ఆ లుక్ రావడానికి మాత్రమే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సేమ్ అదేవిధంగా 1/2 ఇంచు ప్రిల్స్ అనేది ఇలా ఒక చేతితోటి సర్దుకుంటూ ఇంకొక చేతితోటి గట్టిగా పట్టుకొని కదలకుండా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ పొడవు అనేది మనకి రావాలన్నమాట. ఒక సైడ్ ఎంత పొడవు అయితే వచ్చిందో ఇంకొక సైడ్ కూడా అంతే పొడవుతోటి రావాలి. హెచ్చులు తగ్గులు రాకుండా సర్దుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మీకు క్లాత్ ఒకసారి గమనించారు అని అంటే మిడిల్లో ఒక లైన్ లాగా కనిపిస్తుంది కదా. నేను అది ఫస్టే 5 ఇంచ్ క్లాత్ తీసుకున్నాను కదా. 5 ఇంచ్ క్లాత్ని 2.5కి అంటే హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఫింగర్ తోటి గట్టిగా రఫ్ చేశాను. సో ఆ లైన్ అలా పడింది అనమాట. ఆ లైన్ ఎందుకంటే మనకి గోల్డ్ బాల్స్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గా రావాలి కదా, అందుకోసం అనేది నేను ఫస్టే ఇలా రఫ్ చేసుకొని ఒక లైన్ లాగా వచ్చే విధంగా చేసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఓల్డ్ గోల్డ్ బీల్స్ అయితే నేను ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. నార్మల్ నీడిల్ తీసుకొని డబల్ పొర అయితే వేసుకోవాలండి. గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకోవాలి. గోల్డ్ కలర్ బీడ్స్ కాబట్టి మనము నీడిల్కి థ్రెడ్ కూడా కనిపించకుండా నీడిల్కి ఇలా డబల్ సైడ్ వెక్కించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను పెట్టిన కుచ్చుని జస్ట్ కొంచెం పైకి ఇలా మడత పెట్టేసి, అంటే ఆపోజిట్ సైడ్కి కొంచెం మడత పెట్టేసి ఆ కుచ్చు మీదకి కుట్టుపడే విధంగా సూదినైతే తీసుకోవాలి.
కింద నుంచి పైకి తీసుకొని ఎక్కడైతే మనము పైకి తీసుకున్నామో అక్కడే మనము గోల్డ్ బాల్ని అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ మిగతావన్నీ కూడా సేమ్ అంతే అండి. నేను లైనింగ్ కూడా జాయిన్ చేయలేదు, జస్ట్ ప్రిల్స్ పెట్టుకున్నాను. ప్రిల్స్ పెట్టుకున్న దాని మీదనే డైరెక్ట్గా గోల్డ్ బీడ్స్ అనేది ఇలా నీడిల్ తీసుకొని స్టిక్ చేసుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను పెట్టుకున్న పావించి ప్రిల్స్ని ఇలా పైకి మడత పెట్టి కింద నుంచి నీడిల్ని తీసుకొని గోల్డ్ బీడ్ని ఎక్కించుకొని మళ్ళీ అక్కడే కిందికి స్టిక్ చేసుకుంటున్నాను. ఎక్కడ కూడా ప్రిల్ అనేది పైకి లెగవకుండా ఉండాలన్నమాట. మనం పెట్టుకున్న ప్రిల్ని ఆపోజిట్ సైడ్కి పెట్టుకున్నప్పుడు డిజైన్ అనేది అంతా కూడా డిఫరెంట్గా వస్తుంది. ఇలాగే మొత్తం కూడా గోల్డ్ బీడ్స్ అనేది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు కూడా స్టిక్ చేసుకోవాలి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను మనం పెట్టుకున్న కుచ్చులని ఎలా పెట్టుకుంటున్నాను, ఎంతవరకు పెట్టుకుంటున్నాను అనేది అవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ అండి. మీరు చాలా జాగ్రత్తగా గమనించారు అని అంటే తప్పకుండా మీరు కూడా ఈజీగా మీ బ్లౌజెస్కి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, మొత్తం కూడా స్ట్రైట్గా వచ్చేసాయి ప్రిల్స్ అన్నీ కూడా. అలాగే మనం స్టిచ్చింగ్ చేసుకున్న గోల్డ్ బార్డ్స్ కూడా స్ట్రైట్గా అయితే వచ్చేసాయి అన్నమాట. ఇలాగే మిగతావన్నీ కూడా స్టిక్ చేసుకోవాలండి. అర్థం కాకపోతే చాలా జాగ్రత్తగా నిదానంగా చూడండి. 1కి 2 సార్లు చూసారు అని అంటే తప్పకుండా మీకు కూడా అర్థమైపోతుంది నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను, నీడిలు ఎక్కడి నుంచి ఎలా తీసుకుంటున్నాను, మనం పెట్టిన కుచ్చులని నేను ఎలా మడత పెడుతున్నాను, పైకి మడత పెడుతున్నానా, కిందికి మడత పెడుతున్నానా, అన్నీ కూడా ఒకే సైడ్కి ఫోల్డ్ చేస్తున్నాను నేను. మీరు అదొకటి గమనించాలి. మీరు ఎక్కడైనా అర్థం కాకపోతే కనుక తప్పకుండా మనకి కమెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మనం ఎంతైతే ఒక పావించి కుచ్చు అయితే పెట్టుకున్నామో అదే పావించిని మాత్రమే పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కువగా ఫోల్డ్ చేసామంటే నెక్స్ట్ కుచ్చుకు అనేది క్లాత్ ఉండదు, అక్కడ అనేది కుచ్చు కనపడదు అనమాట. అలా కనపడినప్పుడు ఏంటంటే మళ్ళీ ప్లెయిన్గా వస్తుంది, మిడిల్లో ఒకటి ప్లెయిన్గా ఉంటుంది, ఒకటేమో కుచ్చు వస్తుంది. అలా ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలి అని అంటే చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేను ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం లెంతీ వీడియోనే, మీరు కొంచెం జాగ్రత్తగా చూసి నేర్చుకుంటారు అని చెప్పేసి నేను ఇలా లెంతీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి.
మనం పెట్టుకున్న ప్రతి ఒక్క కుచ్చుకు కూడా ఖచ్చితంగా గోల్డ్ బాల్ అనేది స్టిక్ చేసుకోవాలి. మొత్తం స్టిచ్చింగ్ చేశాక చూడండి, అన్ని ప్రిల్స్ కూడా ఇలా అన్నీ ఒకే విధంగా వస్తాయి. కొంచెం ఇలా సర్దుకొని మనము హ్యాండ్కి పొడవుకి సరిపోయే విధంగా మనము థ్రెడ్ని వేసుకొని లాస్ట్లో గట్టిగా థ్రెడ్ అనేది ముడి వేసుకోవాలి, గట్టిగా వేసుకోవాలండి. ఇది వచ్చేసి ఇన్విజిబుల్గా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, మొత్తం కూడా 10 to 11 ఇంచెస్ వరకు కూడా నేను ప్రిల్స్ పెట్టేసుకున్నాను. అలాగే గోల్డ్ బాల్స్ కూడా స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ పైపింగ్ పెట్టుకోవాలి సైడ్స్కి. అలాగే సైడ్స్కి హ్యాండ్స్ కూడా అంటే బ్లౌజ్ పీస్ కూడా ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. తర్వాతే లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పై భాగానికి మాత్రమే, అంటే ఏదైతే శారీ బ్లౌజ్ వచ్చిందో ఆ శారీ బ్లౌజ్కి మాత్రమే అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ అనేది లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హ్యాండ్ డిజైన్ అనమాట. ఇది ఆరెంజ్ కలర్ వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు. దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్కి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక నేను ఆల్రెడీ ఫస్ట్ డిజైన్ చేశానండి ఒక హ్యాండ్. దాన్ని విడ్త్ చూసారు అంటే మిడిల్లో 4 ఇంచెస్ అయితే వచ్చింది. మనకి ఇప్పుడు సేమ్ అదే 4 ఇంచెస్ సెకండ్ హ్యాండ్కి కూడా రావాలి కాబట్టి మొత్తం క్లాత్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు 4 ఇంచెస్ మిడిల్లో 4 ఇంచెస్ వచ్చే విధంగా డ్రా చేసుకుంటున్నాను. నేను ఎక్కడైతే గోల్డ్ బాల్స్ స్టిక్ చేశానో అవి అన్నీ కూడా మిడిల్కి వచ్చాయి కాబట్టి ఆ మిడిల్లో 2 ఇంచెస్కి పెట్టుకొని ఒక సైడ్ 2 ఇంచెస్కి ఇంకొక సైడ్ కూడా 2 ఇంచెస్కి ఇలా పెట్టుకొని డ్రా చేసుకుంటున్నాం. అలాంటప్పుడు మనము మిడిల్లో ఏదైతే గోల్డ్ బాల్స్ స్టిక్ చేసామో అది మిడిల్కి కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా గోల్డ్ బాల్స్కి అటు 2 ఇంచెస్ ఉంటుంది, ఇటు 2 ఇంచెస్ ఉంటుంది. సో మొత్తం కూడా సేమ్ విడ్త్ కనిపిస్తుంది అన్నమాట, హెచ్చులు తగ్గులు లేకుండా. సో ఇలా అనేది మనము మెజర్మెంట్స్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా డ్రా చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా డ్రా చేసుకున్నాక ఒక్కసారి అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. అటు ఇటు వెళ్ళిపోయాయా లేకపోతే స్ట్రైట్గా ఉన్నాయా కరెక్ట్గా ఉన్నాయా అనేసి. ఇప్పుడు పైపింగ్ అనేది వేస్తున్నాను నేను. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అండి. మొత్తం కూడా సిల్వర్ కలర్ ఉంది. నేను ఇప్పుడు ఒక సైడ్ నుంచి పెడుతున్నాను చూడండి. పైపింగ్ అనేది ఎటు సైడ్ పెడుతున్నాను ఏంటి అనేది జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ వచ్చేసి ఇలా మనం ఏదైతే కుచ్చు పెట్టుకున్నామో ఆ కుచ్చు దగ్గర నుంచి పైపింగ్ని ఇలా సెట్ చేసుకోవాలి. 1 సైడ్కి అంటే లోపల సైడ్కి కనిపించే విధంగా సెట్ చేసుకోవాలి. పైపింగ్ మీద మనము ఏదైతే బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్నామో ఒరిజినల్ సైడ్ అనేది లోపల వైపుకు వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా పైపింగ్ మిడిల్లో ఉండాలి. క్రింద వచ్చేసి మనం ఏదైతే బ్లౌజ్ డిజైన్ చేసుకున్నామో ప్రిల్స్ మొత్తం కూడా సెట్ చేసుకుంటూ ఇలా చేత్తో సర్దుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ కూడా కరెక్ట్గా మనం ఎక్కడికైతే డ్రా చేసుకున్నామో 4 ఇంచెస్ వరకు ఎక్కడికైతే డ్రా చేసుకున్నామో దాని మీదుగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఎడ్జ్ వరకు కూడా. ఇలా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి లైనింగ్ పీస్కి సపరేట్గా అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చూడండి, ఫినిషింగ్ చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో మీకు. ఇప్పుడు ఇలా పైవైపుకు ఓపెన్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ మీద ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ట్రాంగ్గా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం కూడా ఈవెన్గా ఉంటుంది, డిజైన్ మొత్తం కూడా ఈవెన్గా ఉంటుంది, ఎక్కడ ముడతలు కూడా ఉండదు.
చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో. సైడ్కి కూడా పైపింగ్ వేయడం వల్ల లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. అది కూడా ఒకే వైపుకి మనము గోల్డ్ బీడ్స్ స్టిచ్చింగ్ చేయడం వల్ల కూడా ఆ లుక్ అనేది అలా ఎలివేట్ అవుతుంది. సో ఇప్పుడు మనము లైనింగ్ అనేది అటాచ్ చేయాలి. అటాచ్ చేసినప్పుడు ఏంటంటే మనం ఏదైతే స్టిచ్చింగ్ చేసామో, ఏదైతే మనం అటాచ్ చేసామో ఆ ఖర్చులు మొత్తం కూడా లోపలికి రివర్స్ చేసినప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళిపోతాయి. ఇన్విజిబుల్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. చూడ్డానికి కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. బొటక్యూలలో కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేస్తారండి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా బార్డర్కి 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి. కింద కూడా పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. బట్ నేను పైపింగ్ అయితే వేయలేదు, మరీ హెవీ అవుతుందని చెప్పేసి నేను పైపింగ్ అయితే వేయలేదు. కింద కూడా బార్డర్కి ఏంటంటే సిల్వర్ కలర్లోనే ఉంది. సో అన్నీ కూడా మ్యాచ్ అయిపోతాయి అని చెప్పేసి నేను వేయలేదు. ఇప్పుడు ఇలా టర్న్ అవుట్ చేసుకున్నాక పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ అనేది మనకి కిందికి వెళ్ళిపోవాలి. లైనింగ్ అనేది పైకి కనిపించకూడదు. ఇలా మొత్తం కూడా లోపలికి సర్దుకొని పైన అనేది ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఎడ్జ్కి పడే విధంగా చూసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం వేసే కుట్టు అనేది స్ట్రైట్గా ఉండాలి, ఎడ్జ్కి పడాలి, ఎక్కడ పడాలో అక్కడే పడాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే డిజైన్ చేశానో అంతవరకు మాత్రమే నేను స్టిచ్చింగ్ చేశానండి. నేను సిల్వర్ కలర్ తీసుకున్నాను కాబట్టి బ్లౌజ్ అనేది ఆరెంజ్ షేడ్లో ఉంది కాబట్టి థ్రెడ్ కూడా ఆరెంజ్ షేడ్లో ఉంది. సో నేను ఆ బ్లౌజ్ పీస్ దగ్గర అయితే వైట్ కలర్ మీద ఆరెంజ్ థ్రెడ్ కనిపిస్తుందని నేను ఆ కొంచెం కూడా స్టిచ్చింగ్ చేయలేదు. మిగతా మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకొని ఒకసారి లైనింగ్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మనము వేసే థ్రెడ్ కూడా పైకి అనేది కనిపించకూడదు. ఇలా వేస్తే ఏంటంటే ఇన్విజిబుల్గా ఉంటుంది. మనము స్టిచ్చింగ్ చేసిన కుట్టు కూడా పైకి అనేది కనిపించదు. క్లాత్ ఒకటి, దారం ఒకటి ఇలా ఉండకుండా మొత్తం కూడా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇంతే అండి. చాలా అంటే చాలా ఈజీ అండి స్లీవ్ డిజైన్ అనేది. ఇది వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంది. ప్యాటర్న్ బ్లౌజెస్కి ఇలా హ్యాండ్స్ అనేది ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిజైన్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇంకా మీకు మన దగ్గర కస్టమైజేషన్ కావాలి, కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉందండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకైతే తెలియదు, మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు. కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు కనుక కస్టమైజేషన్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి, తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. లాస్ట్లో బ్లౌజ్ అవుట్పుట్ కూడా ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఒక చిన్న పిక్ అయితే నేను యాడ్ చేస్తాను. టోటల్గా బ్లౌజ్ లుక్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది మీకు నచ్చిందా నచ్చలేదా, డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక చిన్న కమెంట్ అయితే చేయండి. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.